Bhairava will stay in hearts for a very long time after Kalki. మూవీని కామికాన్లో ప్రమోట్ చేసినప్పుడే అర్థమైంది కల్కి ఈజ్ గోయింగ్ టు బి వరల్డ్ క్లాస్ అని. అండ్ ఎస్, ఇట్ రియలీ లీవ్డ్ అప్ టు ద హైప్. బట్ వాస్తవాలు మాట్లాడుకుంటే ట్రైలర్లో సైఫై ఎలిమెంట్స్ చూపించి మైథాలజీ పార్ట్ మొత్తం థియేటర్స్లో థ్రిల్ అవడానికి దాచేశాడు నాగశ్విన్. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఈ ఛానల్లో వరల్డ్ సినిమా అండ్ సిరీస్కి సంబంధించి A to Z కంటెంట్ వస్తూ ఉంటుంది. సో మీరు సినిమా అండ్ సిరీస్ లవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రైట్ ఇన్ టు ద వీడియో. మ్యాన్, దిస్ ఈస్ బ్రిలియంట్. యాజ్ ఎక్స్పెక్టెడ్ కల్కి ట్రైలర్ బ్లూ మై మైండ్. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఒక్క నిమిషం నేను చిన్నప్పటి నుండి చూస్తున్న తెలుగు ఫిల్మ్స్ అన్ని ఫ్లాష్ అయ్యి అసలు ఎక్కడ నుండి ఎక్కడ వరకు వచ్చామని ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. మనందరికీ ముందు నుండి తెలిసిన విషయం ఏంటంటే ఇది సైఫై విత్ మన హిందూ హిస్టరీని ఇన్కార్పొరేట్ చేసి తీసిన సినిమా. నేనైతే పర్సనలీ ఈ మూవీలో ఇంట్రొడ్యూసింగ్ అశ్వత్థామ వీడియో చూసాక ఫుల్లీ హైప్డ్. అసలు నాగ్ అశ్విన్ మన హిందూ హిస్టరీని ఫ్యూచరిస్టిక్ మూవీలో ఎలా మర్జ్ చేశాడా అని ఈ ట్రైలర్ చూసాక ఎస్, ఐ గాట్ మై ఆన్సర్స్. సో ట్రైలర్ లోని పాజిటివ్స్ అండ్ అండర్వెల్మింగ్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకునే ముందు అసలు ట్రైలర్ లో నేను గమనించింది ఏంటంటే దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ అండ్ తనను అండ్ తనకి పుట్టబోయే బిడ్డను మన ఆజానుబాహుడు 9 feet అశ్వత్థామ కాపాడుతూ ఉంటాడు. అండ్ ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో వాళ్ళు దీపికా పదుకొనేని ఒక ఫర్టైల్ ల్యాబ్ సబ్జెక్ట్ గా చూసి బౌంటీ రిలీజ్ చేస్తారు, పట్టుకుంటే 1 million units అని. అండ్ మనం ఆల్రెడీ బుజ్జి అండ్ భైరవాలో చూసాం 1 million units సంపాదించి ఎలాగైనా కాంప్లెక్స్ కి వెళ్ళాలని అనుకుంటుంటాడు భైరవ. సో యూనిట్స్ కోసం దీపికా పదుకొనేని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. సో భైరవ వర్సెస్ అశ్వత్థామ ఉంటుంది. అండ్ కొంచెం అవుట్ ఆఫ్ ది ట్రైలర్ వచ్చి రిలీజ్డ్ పోస్టర్స్ చూస్తే అశ్వత్థామ దగ్గర ఉండే స్టిక్ మన ప్రభాస్ దగ్గర ఉంటుంది. సో అది అశ్వత్థామనే స్వయంగా ప్రభాస్ కి ఇచ్చి దీపికాని కాపాడమని చెప్పుండొచ్చు. అండ్ ఆల్సో లాస్ట్ షాట్ లో కమల్ హాసన్ రివీల్ చేశారు. అండ్ బాబాయ్ నెవర్ సీన్ అవతార్ ఆఫ్ కమల్ హాసన్ గారు. కమల్ గారిని ఎన్నో గెటప్స్ లో చూసాం కానీ ఈ లుక్ అయితే అబ్సల్యూట్లీ స్కారీ. అండ్ దీపికా పదుకొనేకు పుట్టబోయే బిడ్డ బతకాలి అని కమల్ హాసనే లాస్ట్ లో చెప్తాడు. సో అసలు అలా ఎందుకు అన్నాడో మూవీ చూస్తే గానీ అర్థం అవ్వదు. సో కమింగ్ టు ద పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ట్రైలర్, మెయిన్ గా చెప్పుకోవాల్సింది VFX అండ్ విజువల్స్ టాప్ నాచ్. అసలు అంటే బాహుబలి తర్వాత అలాంటి వరల్డ్ క్లాస్ VFX మూవీ అయితే ఇదే. అండ్ దట్ టు ఇది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న ఫిలిం. చూస్తున్నంత సేపు ఇది తెలుగు ఫిలిమేనా, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాంటి విజువల్స్ అండ్ VFX ప్రొడ్యూస్ చేయగలదా, అసలు నేను చూస్తున్న నిజమేనా అన్నంత ఆశ్చర్యంగా చూసాను. అంటే మన TFI లో నార్మల్ డ్రామా, లవ్, యాక్షన్ ఫిల్మ్స్ చూసుకుంటూ సైన్స్ ఫిక్షన్ గానీ లేకపోతే గ్రాండియర్ సినిమాల కోసం హాలీవుడ్ ఫిల్మ్స్ చూసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఫారినర్స్ మన ఫిల్మ్స్ కోసం వెయిట్ చేసేలాగా క్వాలిటీ సినిమాలు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం అంటే వీ హ్యావ్ కమ్ ఎ లాంగ్ వే. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ దిస్ ఫిల్మ్. కలర్ గ్రేడింగ్, ఇంకా కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగుంది. ప్యాలెట్ అయితే డిస్టోపియన్ ఎరాలో స్టోరీ సెట్ అయి ఉండడం వల్ల శాండ్ ప్యాలెట్ యూస్ చేశారు, సేమ్ టు డ్యూన్ అండ్ బ్లేడ్ రన్నర్. అండ్ వావ్, ఆ కలర్స్ ని నేనైతే పాస్ చేసి ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు, అంత బాగున్నాయి. వరల్డ్ బిల్డింగ్, నాగ్ అశ్విన్ ప్రీవియస్ ఫిల్మ్ మహానటి చూస్తే అర్థమవుతుంది ఎంత బాగా వరల్డ్ బిల్డింగ్ చేయగలడు అని. అండ్ ఈ స్కేల్లో ఫ్యూచరిస్టిక్ కాశీ టెంపుల్స్, ఆ జైగాంటిక్ హ్యూమాంగ్ స్ట్రక్చర్స్, మౌంటైన్స్, ఇలా టోటల్ గా మూవీలో వరల్డ్ బిల్డింగ్ అయితే బిలీవబుల్ గా ఫ్రెష్ గా ఉంది. అంటే మనం ఇప్పటికే చాలా మూవీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వరల్డ్ బిల్డింగ్ చూసేసాం, బట్ స్టిల్ దిస్ లుక్ ఫ్రెష్ ఫర్ మీ. స్టెల్లార్ క్యాస్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రతి ఒక్కరు ఎగ్జైట్ అయ్యారు. ప్రభాస్, అమితాబ్ జీ, కమల్ గారు, దీపికా పదుకొనే అండ్ దిశా పటాని అందరూ ఒకటే ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు కాకుండా విజయ్ దేవరకొండ ఒక రోల్లో ఉన్నాడని టాక్, మరి చూడాలి. సో ఇంతమంది స్టార్స్ ఒక కథని యాక్సెప్ట్ చేసి యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు అంటేనే దాంట్లో ఎంత దమ్ము ఉందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండర్వెల్మింగ్ ఆస్పెక్ట్స్, సో నాకే అనిపించిందా లేదంటే అందరికీ ఇలానే అనిపించిందా తెలియదు కానీ మ్యూజిక్ అయితే అట్టర్ డిసప్పాయింటెడ్, అట్లీస్ట్ ఫర్ ద ట్రైలర్. మూవీలో బాగుండొచ్చేమో బట్ ట్రైలర్లో మ్యూజిక్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. బాగోలేకపోవడం వేరే, బట్ నాకైతే ఈ థీమ్లో ఉన్న మూవీకి హ్యాన్స్ జిమ్మర్ లెవెల్ మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సంతోష్ నారాయణని నాగ్ అశ్విన్ ఏం అడిగాడో మరి ఆయన ఎందుకు అలా ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. ఎస్పెషల్లీ కొంచెం పర్లేదు అని అనుకునే టైంకి ఈ బిట్ వచ్చింది. నాలాంటి ఎంతమందికి నువ్వు అక్కడ హీరో తెలుసా, నాతో రా. యూనిట్స్ ఎక్కువ ఇన్స్టెంట్ టర్న్ ఆఫ్. అసలు ఇంకా చెప్పాలంటే టీజర్ అండ్ అదర్ ప్రమోషనల్ మెటీరియల్స్ లో బెటర్ గా ఉంది ట్రైలర్ కంటే. డబ్బింగ్ ఎందుకో తేడా కొట్టేసింది, మెయిన్ గా ఇతనిది. ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే టేబుల్ ప్రాఫిట్ అన్నారు. ఫైనల్ గా మా ఆఫీస్ లో ఆ టేబులే మిగిలింది. మూవీకి ఇంకా టైం ఉంది కాబట్టి మారుస్తే బాగుండు. అండ్ ఆల్సో దీపిక వాయిస్ కూడా సెట్ అవ్వలేదు అంటే వాయిస్ బాగోలేదని కాదు, యాక్సెంట్ పర్ఫెక్ట్ గా లేదు. నార్త్ ఇండియన్స్ మన తెలుగు డబ్బింగ్ చెప్తున్నట్టు క్లియర్ కట్ గా తెలుస్తుంది వీళ్ళిద్దరికి. ఇంకెంతమంది చనిపోవాలి? వైర్ వార్ అంటే హాలీవుడ్ రేంజ్ లో తీస్తున్నాం కానీ ఫైట్స్ లో టాలీవుడ్ టచ్ మాత్రం ఆపలేకపోతున్నాం. కొన్ని షాట్స్ అయితే వైర్ వర్క్ ఇంకా బెటర్ గా ఉంటే బిలీవబిలిటీ పెరిగేదేమో అనిపించింది. అదర్ దాన్ దిస్ ట్రైలర్ లుక్స్ అబ్సల్యూట్లీ మ్యాగ్నిఫిసెంట్ అండ్ వండర్ఫుల్. ఇంకా వెయిటింగ్ ఫర్ June 27th. అండ్ నా ప్రెడిక్షన్ అయితే మూవీలో వాళ్ళు ప్రామిస్ చేసినట్టు మైథాలజీ పార్ట్ బాగా ఉంటే మాత్రం డ్యామ్ షూర్ ఈ మూవీ 1000 crores దాటుతుంది, ఎస్పెషల్లీ ఓవర్సీస్. ఇప్పటికే హాలీవుడ్లో చాలా డ్రై రన్ నడుస్తూ ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర. 2024లో ఇప్పటికీ కూడా డ్యూన్ 2నే హైయెస్ట్ కలెక్టెడ్ ఫిలిం. అండ్ ఇఫ్ దిస్ క్లిక్స్ దేర్ దెన్ ఎన్ని రికార్డులు ఎగురుతాయో మీకే వదిలేస్తున్నా. హోప్ ఇట్ డెలివర్స్ బిగ్. అండ్ గైస్, ద వాయిస్ సీజన్ 4 అండ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 రాబోతున్నాయి ఇన్ జస్ట్ 5 days. సో మన ఛానల్లో ఆ 2 సిరీస్ రీక్యాప్స్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్, మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.